నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎత్తనపూడి సులోచనారాణి గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలలోని 6వ భాగాన్ని విందామా? 10 రోజుల అనంతరం గిరిజ పడగ్గదిలో దిండు మీదకి వెనక్కి వాలి పడుకునుంది. గిరిజ మెడలో మంగళసూత్రాలు మెరుస్తున్నాయి. చీర కుచ్చుళ్ళు అంచు క్రింద నుంచి పాదం కదిపినప్పుడు కాలి వేలుకున్న మట్టె తన అందం చూపించడానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉంది. గిరిజ చేతిలో ఉత్తరం ఉంది. అది విజయవాడ నుంచి లక్ష్మి వ్రాసింది. గిరిజ అప్పటికి రెండోసారి మళ్ళీ ఆ ఉత్తరం చదువుతోంది. అందులో ఇలా ఉంది: గిరిజ, నీ ఉత్తరం అందింది. నీ పెళ్లి శుభలేఖ కూడా చేరింది. ఈ రెండూ చూడగానే నాకు మతిపోయింది. ఎవరి చంద్రశేఖర్ ఇంత హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆ రాజగోపాలరావు గారి పరిచయం ఏమిటి? నువ్వు అబద్ధం ఎప్పుడు చెప్పవు గనక నమ్మాల్సి వస్తోంది కానీ, లేకపోతే ఇదంతా ఒక కట్టుకథలా ఉంది. ముక్కు మొహం తెలియని ఒక అపరిచిత వ్యక్తితో నువ్వింత త్వరగా పెళ్లికి ఒప్పుకున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నాకు తెలిసిన గిరిజమేనా అనిపిస్తోంది. పెళ్ళిని గురించి నువ్వు చెప్పిన మాటలన్నీ ఏమైపోయాయి? అవన్నీ గాలికి వదిలేసేటంత ఆకర్షణ నీకేం కనిపించింది? అతని పరిచయం తక్కువేనని, అతని అభిరుచులేమిటో కూడా నీకు తెలియవని వ్రాసావు. మరి అలాంటి వ్యక్తితో అంత త్వరగా ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నావు? రాజగోపాలరావు గారి డబ్బు చూసా? అవును, అంతే అయి ఉంటుంది. ఆ డబ్బు వ్యామోహంలో పడిన నీ బుర్ర మొద్దుబారి ఇంకేమీ ఆలోచించలేకపోయి ఉంటుందని అనుకుంటున్నాను. అమ్మకు ఒంట్లో బాగోలేదని ఉత్తరం వస్తే చూడటానికి వచ్చాను నేను. ఏలూరు నుంచి మధు అన్నయ్య కూడా వచ్చాడు. పోస్ట్ మ్యాన్ రాగానే తనే గబగబా ఎదురు వెళ్ళి ఉత్తరాలు తీసుకున్నాడు. నీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూడగానే గిరిజ వ్రాసింది అంటూ ఎంతో సంతోషంగా చించి చదివాడు. అది చదువుతుండగానే వాడి ముఖం వెలవెలా పోయింది. నాకు భయం వేసింది. ఏమిటన్నయ్య, రవి క్షేమంగా ఉన్నాడు కదా అన్నాను. అన్నయ్య తలూపాడు. గిరిజకు పెళ్ళిట అంటూ ఆ ఉత్తరం శుభలేఖ నా చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. నేను ఉత్తరం చదివాను. గిరిజ, నువ్వు మా వెన్నులో పొడిచావు. మా అన్నయ్యను మోసం చేసావు. నీ అవసరాలకి వాణ్ణి బాగా వాడుకుని తర్వాత గడ్డి పరకలా తీసిపారేశావు. మీ ఇద్దరి మధ్య ఉన్న చనువు స్నేహం ఒక్కసారి ఎలా మర్చిపోయావు? నువ్వు మనిషివేనా? అవునులే, ఈ తప్పు నీది కాదు, ఆ పాపిష్టి డబ్బుది. అది మనిషి చేత గడ్డి తినిపిస్తుంది అనడానికి మా కళ్ళెదురు కనిపిస్తున్న నువ్వే చక్కటి సాక్ష్యం. గిరిజ, అన్నయ్య మనసు నీకు తెలీదా? అన్నయ్య మీ నాన్న పోయిన తర్వాత నిన్ను ఎంత ఆదుకున్నాడు. మా అమ్మ తిట్లు కూడా లక్ష్య పెట్టకుండా నీకెంత సాయం చేశాడు. డబ్బు మోజులో పడిన నువ్వు ఆ స్నేహాన్నంతటినీ నిర్దయగా వెరపు లేకుండా కత్తిరించేసి తెగదెంపులు చేసుకున్నావు. నేను నీకు చెబుతున్నాను, ఇలా నమ్మిన వాళ్ళను మోసం చేసిన వాళ్ళెవ్వరూ బాగుపడరు. నాకు తెలుసు. అన్నయ్యకి మంచి సంబంధాలు వస్తే ఉద్యోగం దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ అమ్మ దగ్గర తప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకోసం. నేను గిరిజను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను. ఇది ఇప్పుడే అమ్మకు చెప్పను. చెప్పానంటే గిరిజ మీద పోట్లాడుతుంది. నాకు ఉద్యోగం రాగానే గిరిజను చేసుకుంటానని చెప్తాను అన్నాడు నాతో. నీ మీద అంత అభిమానం ప్రేమ నింపుకున్న అన్నయ్య మనసులో నువ్వు విషం గుమ్మరించావు. మాకు శుభలేఖ పంపటానికి నీకు సిగ్గెలా లేకపోయింది అని అడుగుతున్నాను. నేను మహారాణిని అవుతున్నాను చూడండి అనే గొప్ప కోసమా, లేక మేం పెళ్ళికొచ్చి నీ వైభవం అంతా చూసి మేము ఎంత అల్పులమో తెలుసుకోవాలనా? గిరిజ, దేవుళ్ళాటి అన్నయ్యని ఎంత మోసం చేసినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎదురుగా కనిపిస్తే ఎడా పెడా చెంపలు వాయించుండేదాన్ని. ఇంత మోటుగా వ్రాస్తున్నానంటే నేనెంత బాధకు గురయ్యానో అర్థం చేసుకో. గిరిజ, నేను చెప్తున్నాను, ఈ ప్రపంచంలో డబ్బే సర్వస్వం అనుకునేవాళ్ళు పరమమూర్ఖులు. డబ్బుతో లభించేవి చాలా ఉన్నా డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉన్నాయి. అందులో స్నేహం, మంచి మనసు ముఖ్యమైనవి. అయినా నీకు ఇప్పుడు మాలాంటి స్నేహితులు ఎందుకు? పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అయినాయి కాబోలు. రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే చేదరించుకుంటావేమో. చివరిసారిగా చెప్తున్నాను, దయ ఉంచి ఇక ముందు ఎప్పుడూ ఉత్తరాలు వ్రాయకు. మా పరిచయం ఒక పీడకలగా మర్చిపో. నువ్వు చాలా తెలివిగలదానివి. నిత్యంలో పై మెట్టు ఎక్కాలంటే క్రింది మెట్టు వదిలేయాలని తెలిసిన గడుసుదానివి. నా మనసు నాకు బాగా చెబుతోంది. ఎప్పటికైనా ఒకనాటికి మా అన్నయ్య విలువేమిటో నీకు తెలుస్తుంది. ఆ రోజు తప్పక వచ్చి తీరుతుంది. అన్నయ్యని బాధపడవద్దని చెప్తాను. అర్హత లేని ఒక జానకి మనసిచ్చి మోసపోయావు అంటాను.
దేవుడు నీకు మేలు చేశాడు కాబట్టే ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్ళయింది అనుకోమంటాను. ఈ ప్రపంచంలో ఆడపిల్లలకు కొదవేమీ లేదు. మా అన్నయ్యకి తగిన పిల్ల దొరక్కపోదు. ఇక నుంచైనా నీ నటన మానేసి ఆ చంద్రశేఖర్నైనా ప్రేమించడం నేర్చుకో. ఒకప్పటి స్నేహితురాలిగా నేనిచ్చే ఆఖరి సలహా ఇది. లక్ష్మి. గిరిజ ఆ ఉత్తరం చదువుతూనే ముఖంలో నెత్తురు చుక్క లేనట్టుగా అయింది. మొట్టమొదట ఆ ఉత్తరం చదవగానే చాలా కోపం వచ్చింది. లక్ష్మి ఆ ఉత్తరమంతా తన మీద అన్యాయమైన ఆరోపణలతో నింపింది. మధుమూర్తిని తను మోసం చేసిందా? చిచి, ఎప్పుడూ లేదు. అలా చేసి ఉంటే తను నరకానికి పోతుంది. అతన్ని మోసం చేస్తే అది 1000 రెట్లుగా మారి విషనాగులా తననే కాటు వేస్తుంది. గిరిజ ఆలోచనలో పడింది. మధుమూర్తి తను మంచి స్నేహితులు, కానీ ఇద్దరూ ఎన్నడూ ఆ స్నేహ పరిధిని దాటనే లేదు. అతను తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడనే సంగతే తనకు తెలియదు. ఆ ఉత్తరం అంతట్లోకి గిరిజని సోలంగా మార్చి చీలుస్తున్న విషయం చంద్రశేఖర్ని తను డబ్బు వ్యామోహంతో వివాహం చేసుకుందనే ఆరోపణ. లక్ష్మి అలా వ్రాసిందని తానేమీ బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే తన పరిస్థితి ఏమిటో, తాను ఈ పెళ్లి ఎందుకు చేసుకుందో తెలియదు. ఒక్క లక్ష్మే కాదు, చూసిన వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది. రాజగోపాలరావు గారు అప్పుడే చెప్పారు, గిరిజ, చందుకి వాళ్ళ పిల్లల్ని ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు. వారంతా ఈరోజు చందుకు వచ్చిన భార్య తమ పిల్లల కంటే ఎంత గొప్పదో అని చూడటానికైనా రిసెప్షన్కి వస్తారు. వాళ్ళకి నువ్వు విచిత్రంగా కనిపిస్తావు. ఏం చూసి చేసుకున్నావు అనే మీమాంస వస్తుంది. వాళ్ళల్లో ఎవరైనా నిన్ను సూటిపోటీగా అంటే నువ్వు ఆ మాటలు మనసుకు పట్టించుకోవద్దు. గిరిజ తల ఊపింది. సరిగ్గా రాజగోపాలరావు గారు అన్న మాటలే అక్షరాలా నిజమైనాయి. ఉదయం పెళ్లి జరిగింది. ప్రధానం జరిగినప్పటి నుంచి గిరిజకి ఇదంతా కలలాగానే ఉంది. సాయంత్రం రిసెప్షన్కి ఇంకా చాలామంది వచ్చారు. కొంతమంది గిరిజ అందం చూసి చంద్రశేఖర్ చేసుకుని ఉంటాడని అనుకుంటే, మరికొంతమంది అతని తండ్రి తరపు బంధువు అనుకున్నారు. మొత్తానికి ఆ ఊరిలో అన్ని అర్హతలు ఉన్న ఆడపిల్లలు ఎంతమందో ఉండగా ఎక్కడి నుంచో ఊడిపడిన గిరిజ చందు భార్య కావటం వాళ్ళకి విచిత్రంగానే ఉంది. చందు స్నేహితులు చాలామంది వచ్చారు. వాళ్ళు చందుతో రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అవి ద్వంద్వార్థంగా ఉన్నాయి. రమేషు, చందు, పంజరం తలుపులు నువ్వే మూసుకునేవు, జాగ్రత్త సుమా అన్నాడు. నువ్వేం భయపడకు అన్నాడు చందు. వదిలేసుకునే వస్తువు కూడా ఇంత అందంగా ఉండాలా అన్నాడు ఇంకో అతను. ఛట్ నోర్మై, పెళ్ళు చందు కసిరాడు. చందు పక్కనే ఉన్న గిరిజకి వారి మాటల ధోరణి అంతుపట్టలేదు. గిరిజ పక్కన కొద్దిసేపే నిలబడ్డాడు చందు. ఆ తర్వాత ఫ్రెండ్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వచ్చిన అతిథులు శుభాకాంక్షలు చెబుతూ బహుమతులు అందిస్తూ చందు ఎక్కడా అని అడుగుతుంటే అడుగో అన్నట్లుగా లేచి దూరంగా మిత్ర బృందంతో పరివేష్టితుడైన అతన్ని చూపించేది. కొద్దిసేపటికి ఇది గమనించిన రాజగోపాలరావు గారు చందుని మందలించి వెళ్ళి గిరిజ పక్కన నిలబడేట్టు చేశారు. ఆ రాత్రి ప్రతి కన్య జీవితంలోనూ మరువలేని మధురమైన రాత్రి. సూర్యకిరణాల నులివెచ్చని కౌగిలి కోసం ఎదురు చూస్తూ సిగ్గుతో రేకులు విచ్చుకుంటున్న మొగ్గల గిరిజ చందు గదిలోకి అడుగుపెట్టింది. చందు ఫ్రెండ్స్కి వీడ్కోలిస్తూ ఇంకా క్రిందనే ఉన్నాడు. రాజగోపాలరావు గారు ఈ వారం రోజుల నుంచి డాక్టర్ ఎంత వారిస్తున్నా వినకుండా తిరగడంతో బాగా అలసిపోయారు. రిసెప్షన్ పూర్తి కాకముందే డాక్టర్ గారు ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపోమని, విశ్రాంతి తీసుకోమని బలవంతంగా లోపలికి పంపేశారు. తన నూతన జీవితానికి స్వాగతం చెబుతున్న ఆ గదిని ఒక్కసారి కళ్ళతోనే కలిగి చూసింది గిరిజ. విశాలమైన గది, మధ్యగా పూల తోరణాలు వేళ్లాడదీసిన తెల్లటి పక్కతో ఉన్న ఏకశయ్య, గోడవారగా అద్దాల బీరువాలో రికార్డ్సు, టేప్ రికార్డర్, రేడియో, గది మూలగా టేబుల్ లైటు, క్రింద నీలం ఎరుపు కలిసిన లతలతో మెత్తటి తివాచి. గిరిజ మెల్లగా వెళ్ళి గోడవారగా ఉన్న సోఫాలో కూర్చుంది. గాలికి కట్టెలు కదులుతున్నాయి. గిరిజ శరీరం చిగురుటాకులా కంపిస్తోంది. ఏ కాస్త శబ్దమైనా అంతెత్తున ఉలిక్కి పడుతోంది. మనసంతా జీవన సంగీత తరంగాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. అదొక నిశ్శబ్ద సంగీతం. అది వింటుంటే మేనుకో హాయి, మనసుకో ఉల్లాసం ఏర్పడుతుంది. అడుగుల చప్పుడైనాయి. గది గుమ్మానికున్న పరదా తొలగింది. చందు లోపలికొచ్చాడు. అక్కడ కూర్చుని ఉన్న గిరిజను చూడగానే అప్రతిభుడైనాడు. కానీ అది ఒక్క క్షణమే. వెంటనే చకచకా గదిలో ఉన్న బీరువా దగ్గరకు వెళ్ళాడు. అందులో ఉన్న సూట్ కేసు లాగి మంచం మీద పడేశాడు. పెట్టి తాళం వేసి అది తీసుకుని వెళ్ళబోయి క్షణం ఆగి అన్నాడు, నేను ఊరు వెళ్తున్నాను.
గిరిజ మాట్లాడలేదు. లేచి నిలబడింది. అతన్నే చూస్తోంది. అతను గిరిజ వైపు చూడకుండా వెనక్కు తిరగకుండానే అన్నాడు, నాకు ఈ పెళ్ళి మొదటి నుంచి ఇష్టం లేదు. పెళ్ళంటే పెళ్ళాం, పిల్లలు, బాధ్యత. అదొక పరమ బోర్. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి చేసుకున్నాను. నీకు త్వరలోనే డైవోర్స్ ఇచ్చేస్తాను. నాకు పరాయి వస్తువును తాకే అలవాటు లేదు. అందుకే నేను నీతో ఎలాంటి సంబంధం పెట్టుకోబోవడం లేదు. దీని గురించి నువ్వు తాతయ్యకి నా మీద ఎలాంటి ఫిర్యాదు చేసినా నాకేం భయం లేదు. మరుక్షణంలో చందు వెళ్ళిపోయాడు. గిరిజ నిశ్చేష్టురాలైంది. ఏం చెప్పాడు చందు? ఏమన్నాడు? పెళ్ళంటే ఇష్టం లేదా? కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్నాడా? డైవోర్స్ ఇచ్చేస్తాడా? పరాయి వస్తువును తాకే అలవాటు లేదా? కింద కారు డోర్ తెరిచిన శబ్దమైంది. గిరిజ ఉలిక్కిపడింది. సోఫా వెనకున్న కిటికీ పరదాని కంపిస్తున్న వేళతో పక్కకు లాగి చూసింది. చందు పెట్టె వెనక సీట్లో పడేసి డోర్ వేసి ముందు సీట్లో వచ్చి కూర్చున్నాడు. మరుక్షణం కారు స్టార్ట్ అయింది. గిరిజ చూస్తుండగానే అది తెల్లటి పావురంలా రయ్యిన వెళ్ళిపోయింది. గిరిజ అలాగే చూస్తోంది. గిరిజకి ఊపిరి ఆడనట్టుగా, ఉక్కిరి బిక్కిరవుతున్నట్టుగా ఉంది. ఏం చేయాలి తను? ఈ అవమానం ఎలా భరించాలి? ఈ మేడ మీద నుంచే దూకేసి మొదటి రాత్రే భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం తిట్టేటట్టు అతని జీవితం రట్టు చేయాలా? లేక ఇప్పటికిప్పుడు ఎవ్వరికీ తెలియకుండా రవిని తీసుకుని గుట్టుగా వెళ్ళిపోవాలా? ఏం చేయడానికి శక్తి లేని దానిలా అయినట్టుగా ఉంది. ఈ నీరసం ఏమిటి? ఈ గుండెల్లో బాధ ఏమిటి? గిరిజ నిలబడటానికి శక్తి లేనట్టుగా సోఫాలో కూలబడింది. గిరిజకి ఏడుపు వచ్చేసింది. పెళ్ళంటే తను కోరుకున్నదేమిటి? ఇప్పుడు ఇలా జరిగిందేమిటి? అందుకేనా అంటారు ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉందని? గిరిజకి ఆ గదిలో ఉన్న తెల్లటి పక్క, దానికి చేసిన అలంకారం అంతా తనను చూసి వెక్కిరిస్తున్నట్లుగా, పకపక నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఆ వికృతమైన నవ్వుని భరించలేనట్లుగా తక్షణం అక్కడి నుంచి పారిపోవాలని అనిపించింది. రాజగోపాలరావు గారి మీద తనకి ఎనలేని గౌరవం ఉండవచ్చు. కానీ ఆ గౌరవం చందు చేసిన ఈ అవమానం క్షమించి ఊరుకోమని అనడం లేదు. గిరిజ ఒంటి మీద ఉన్న ఒక్కొక్క నగే ఒలిచి సోఫా మీద పెట్టేసింది. జడలో పూలు పీకి కింద పడేసింది. రవిని తీసుకుని ఈ క్షణంలోనే వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుని ఆ గదిలో నుంచి బయటికి రాబోయింది. చందు ఏమనుకుంటున్నాడు తన్ని? ఆడపిల్లంటే మేకపిల్ల అనుకున్నాడా? పెళ్లి చేసుకోవడం అంటే ఆడపిల్ల మెళ్ళలో మూడు ముళ్ళు వేయడమేగా అనుకుంటున్నాడు కాబోలు. వేసిన తర్వాత తన ఇష్టం వచ్చినప్పుడు అవతల వ్యక్తితో ప్రమేయం లేకుండా తెంపి పారవేసే అధికారం తనకే ఉందనుకుంటున్నాడులా ఉంది. గుమ్మం దాటపోతున్న గిరిజ ఆగింది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇంత అవమానం పొందిన తర్వాత ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. నిజమే. కానీ చందు చేసిన అవమానాలకి అది సమాధానం కాదు. నిశ్శబ్దంగా అంగీకరించిన పద్ధతి అవుతుంది. కాదు, అలా ముమ్మాటికి కాకూడదు. ఈరోజు చందు చేసిన ఈ గాయం గుండెల్లో ఎప్పటికీ మానదు. తనని పెట్టిన ఈ బాధకి కనీసం 10 రెట్లైనా అతను బాధపడి తీరాలి. అలాంటి పరిస్థితులు తను తీసుకురావాలి. అప్పుడు కానీ ఈ అవమానాగ్ని చల్లారదు. తీరని అవమానం జరిగితే పిరికివాళ్ళు, అసమర్థులు దాన్ని భరించి మౌనంగా ఉండిపోతారు. అదే ధైర్యం గలవాళ్ళు, సమర్థులు అయితే తిప్పికొడతారు. అప్పుడు కానీ వాళ్ళకి శాంతి ఉండదు. చందు ఈరోజు ఏం చేశాడు? తన గుండెల్లో అగ్ని రగిలించాడు. ఇది అతని వరకు వ్యాపించి అతని శాంతిని, ఆనందాన్ని నిర్దయగా దహించివేయాలి. తనకి తెలివితేటలుంటే అంతే చేయాలి. అప్పుడు వెళ్ళిపోవాలి. అంతేగాని ఇప్పుడు కాదు వెళ్ళిపోవాల్సింది. గిరిజ లోపలికి తిరిగి వచ్చింది. తీసివేసిన నగలు ఒక్కొక్కటి మళ్ళీ పెట్టుకుంది. గిరిజ ఆ సోఫా మీదనే పడుకుంది. గిరిజకి ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. పెళ్లిని గురించి తన తియ్యటి కల ఏమైంది? పగటి కలలా మారి వెక్కిరిస్తోంది. మర్నాడు ఉదయం గిరిజ లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని క్రిందకొచ్చేసరికి చాలా ఆలస్యమైంది. రాజగోపాలరావు గారు అప్పటికే లేచి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. గిరిజ అక్కడికి వచ్చింది. ఆయన గిరిజ వైపు చూశారు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆ ముఖంలో బలంగా వీస్తున్న తుఫానుని అణిచివేస్తున్న సహనం కనిపిస్తోంది. గిరిజ కూడా ఆయన వైపే చూస్తోంది. ఆయన కళ్ళు బాధగా, సిగ్గుపడుతున్నట్లుగా ఉన్నాయి. సాయన్న రాత్రి చందు వెళ్ళిపోయిన సంగతి చెప్పినట్టున్నాడు. రామ్మ రా అన్నారు. గిరిజ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. చందు బెంగళూరు వెళ్ళేట కదా? అవును. ఆయన నిట్టూర్చారు. గిరిజ ఆయన కప్పులో ఒక డికాషన్ ఉంచి పాలు పోసి కాఫీ కలుపుతోంది. ఆయన మెల్లని స్వరంతో అన్నారు, గిరిజ,
నేను నీకు మొదటే ఆ స్నేహితుల గురించి చెప్పాను, వాడి మీద కోపం తెచ్చుకోకు అన్నారు. గిరిజ క్షణం ఆగి అంది, బాబుగారు, నాకెందుకు కోపం? నేను ఈ పెళ్ళి ఎవరి కోసం చేసుకున్నాను? రవి కోసం. ఆ మాట గుర్తు చేసుకుంటే నాకేం బాధ అనిపించడం లేదు. కాఫీ తాగండి అందించింది. కప్పు అందుకుంటున్న ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆ ముఖంలో అపారమైన ధైర్య విశ్వాసాలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో చిత్తుగా ఓడిపోయినా కూడా మహాసేనాని తన సేనలతో ప్రయత్నిస్తే మనదే తప్పకుండా జయం అంటున్నట్లుగా ఉంది. గిరిజకి అవమానం, ఓటమి కలిగితే కలగవచ్చు, కానీ వాటిని కాస్త కూడా పైకి కనపరచనీయడం లేదు. ఆ క్షణంలో ఆ అమ్మాయి పట్ల ఆయనకున్న గౌరవాభిమానాలు రెట్టింపైనాయి. కాఫీ తాగుతూ అన్నారాయన, గిరిజ, ఇది నీ వ్యక్తిత్వానికి ఒక పరీక్ష అనుకో. పరీక్ష? మీరు పరీక్ష అంటే నాకు చాలా పట్టుదల వస్తుంది. ఏ పరీక్ష కూర్చున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం నాకు అలవాటు. ఆ పట్టుదల రావాలనే నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, నువ్వు ఈ పరీక్షను ప్రథమ శ్రేణిలో పాస్ అవడానికి నా శాయశక్తులా నేను కూడా సాయం చేస్తాను అన్నారాయన. తన కప్పులోకి కాఫీ ఒంపుకుంటున్న గిరిజ ఆయన వైపు చూసింది. ఆ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. చప్పున తలదించుకుంది. ఆయన జేబులో నుంచి తాళం చెవులు తీసి గిరిజకు అందించారు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యతని నువ్వే తీసుకో. గిరిజ వాటివైపు చూసి తలని అయిష్టంగా తిప్పుకుంది. ఎప్పటికైనా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాన్ని, పరాయిదాన్ని. నాకెందుకు బాబుగారు ఈ బాధ్యత? వద్దు గిరిజ, అలా అనుకు. చందు గారాబంతో చెడిపోయిన మంచి కుర్రాడు. మంచి ముత్యం బురదలో పడిందనుకో, కడిగి తీసుకోవడంలో తప్పేం లేదుగా. తీసుకో తాళాలు. ఇవి తాళాలు కాదు, నా ఇంటి పరువు ప్రతిష్టలు. నీకు స్వయంగా నేనే అప్పగిస్తున్నాను. వీటిని ఎలా కాపాడుకుంటావో. నా ఆరోగ్యం మీద నాకేమాత్రం నమ్మకం లేకుండా ఉంది. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. నువ్వు చందు మీద కినుక వహించకు. ఆ బాధ్యత లేనితనం కూడా ఒక వ్యాధి. రవిని నువ్వు ఏ విధంగా పట్టుదలతో శ్రమపడి కృషి చేసి ఆ వ్యాధి నుంచి రక్షించావో, చందును కూడా అలాగే ఈ వ్యాధి నుంచి రక్షించాలి. ఈ పూట నుంచి ఇంట్లో నీ మాట వేదవాక్ అవుతుంది. నేను ఉన్నప్పుడే ఇది బాగా అలవాటు చేస్తే నేను లేని రోజున నీతో ఇక పేచీ పడడు. అయినా నువ్వు ఇల్లుని ఎలా మేనేజ్ చేసుకుంటావో కళ్ళారా చూసుకోవాలని నాకు కూడా ఉంది. నాకు తెలుసు, బాధ్యతకు భయపడే మనిషివి కాదు. గిరిజ ఆయన వైపు చూసింది. ఆయన కళ్ళల్లో ఈ పని నువ్వు చేయగలవా లేదా అన్న ఛాలెంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. చివరికి గిరిజ ఆ తాళం చెవులు తీసుకుంది. ఆ క్షణం నుంచి గిరిజ మనసు యుద్ధానికి ఆయత్తమైన సైనికుళ్ళే అయింది. చందు స్నేహితులతో, చివరికి అదృష్టంతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధమైంది గిరిజ. 10 రోజులు గడిచినాయి. చందు ఇంకా ఇంటికి రాలేదు. ఈ 10 రోజుల్లో రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో గిరిజ ఆ ఇంటి అధికారాలు బాగానే అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఇంట్లోకి ఏది కావాలన్నా శాయన్న కానీ వంట మనిషి కానీ గిరిజను అడగాలి. మేనేజర్ ఏ రోజుకు ఆ రోజు జమా ఖర్చులు రాజగోపాలరావు గారికి కాకుండా గిరిజకి చూపించాలి. గిరిజ తాళం చెవులు చూసుకుంటూ అనుకుంది, ఈ పెళ్లి వల్ల నాకు రవ్వంత సుఖం లేదు, కానీ బాధ్యత మాత్రం బాగానే ఉంది. గిరిజ ఆ రోజు కూర్చుని మధుమూర్తికి ఇదంతా ఉత్తరం వ్రాసింది. ఇంతలో శాయన్న, అమ్మా మీకు ఉత్తరం వచ్చింది అంటూ తెచ్చిచ్చాడు. అది లక్ష్మి వ్రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం చదవగానే గిరిజకి వడగాడ్పు కొట్టినట్టయింది. తమ ఈ వివాహ నిశ్చయం ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలియజేస్తూ మధుకి ఉత్తరం వ్రాసింది. లక్ష్మిని తీసుకుని తప్పకుండా రమ్మనమని మరీ అర్థించింది. కానీ మధు నుంచి జవాబు రాలేదు. పెళ్ళికి కూడా అతను రాలేదు. ఈరోజు లక్ష్మి వద్ద నుండి ఈ జాబ్ వచ్చింది. ఇదివరకు ఏదైనా బాధ కలిగితే వెంటనే అది మధుకి చెప్పేసి ఆ భారం దించుకునేది. ఇప్పుడు ఆ తలుపులు కూడా మూసేసుకున్నాయి. గిరిజ లేచి వెళ్ళి తను మధుకి వ్రాసిన ఉత్తరం చించి ముక్కలు చేసి బయట పారేసింది. గిరిజకి భరించలేని ఒంటరితనంగా అనిపించింది. దిండులో తలదూర్చుకుంది. భగవంతుడా, ఎందుకు ఇలా చేశావు అనుకోసాగింది. నెల రోజుల తర్వాత చందు ఊరు నుండి తిరిగి వచ్చాడు. అతను అలవాటు చొప్పున ఈల మీద పాట పాడుకుంటూ కారు తాళాలు ఎగరేసి పట్టుకుంటూ మెట్లెక్కి పైకి తన గదిలోకి వచ్చాడు. అక్కడ అతను ఊహించని విశేషం జరిగి ఉంది. అతని గది తలుపులు తెరిచి ఉన్నాయి. అది చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడినాయి. అతను ఊరు వెళితే తిరిగి వచ్చే వరకు ఆ గది తలుపులు మూసివేస్తారు. ఊరు నుంచి వచ్చిన తర్వాత శాయన్న తలుపులు తెరిచి బూజు దులిపి పక్కలు మార్చి మళ్ళీ నివాసయోగ్యం చేస్తాడు. ఈరోజు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. చందు గదిలోకి వచ్చాడు. గది శుభ్రంగా ఉంది. టేబుల్ మీద ఫ్లవర్ వ్యాజ్లో
తాజా పూలు నవనవలాడుతున్నాయి. ఆ గదిలో ఉన్న బీరువాలో అతను అటదిడ్డంగా పడేసిన రికార్డు, టేప్ రికార్డు, కెమెరా, పుస్తకాలు అన్నింటినీ ఎవరో క్రమబద్ధంగా సర్దుంచారు. తన గదిలోకి ఎవరో అడుగుపెట్టారు. అన్ని వస్తువుల మీద చెయ్యి వేశారు. అది తెలిసేసరికి అతనికి చెప్పలేని చిరాకు వచ్చేసింది. గబగబా యువతలకొచ్చాడు. మెట్లు దిగొస్తూ శాయన్నా శాయన్నా అంటూ కేకలు పెట్టాడు. శాయన్న పావురాలకు నూకలు తీసుకుని పైకి వస్తూ క్రింద మెట్ల దగ్గరే ఎదురయ్యాడు. ఏమిటి బాబూ అన్నాడు. నా గది తలుపులు ఎవరు తెరిచారు? నిన్నే అడిగేది, మాట్లాడమే. ఏనాడైనా ఆ గది నేను ఊళ్ళో లేనప్పుడు తెరిచి ఉంచారా? ఎవరికొచ్చిందా ధైర్యం? ఎవరు చేసిందా పని? అరిచినట్టే అడిగాడు. నేను. మెట్ల పైనుంచి వినిపించింది. చందు మెట్ల సగంలో ఉన్నాడు. క్రిందన్న శాయన్నతో మాట్లాడుతున్న అతను వెనక్కు తిరిగి తలెత్తి చూశాడు. పై మెట్టు మీద గిరిజ నిలబడి ఉంది. గిరిజను చూడగానే చందు ముఖంలో రంగులు మారినాయి. నువ్వా అన్నాడు. అవును, ఆ గది కూడా ఈ ఇంట్లో ఒక భాగమే. దానిని మీరు లేనంత మాత్రాన తాళం వేసి మూసి ఉంచాల్సిన అగత్యం నాకు కనిపించలేదు. గిరిజ స్థిరంగా తొణుకు బెణుకు లేకుండా చెబుతున్న ఆ సమాధానం వింటుంటే అతనికి మండిపోయింది. నిరసనగా చూస్తూ అన్నాడు. నువ్వు పరాయిదానివి. ఈ ఇంటి అలవాట్లేమిటో నీకేం తెలుస్తాయి? అయినా అసలు నా గది విషయం నీకెందుకు? దాని జోలికి పోవడానికి నువ్వెవరివి? గిరిజ చేతిలో ఉన్న తాళం చెవులు సరిచేసి బొడ్లో దోపుకుంది. ఉద్రిక్తత లేని స్వరంతో నెమ్మదిగా అంది. కానీ ఆ కంఠం చాకులా పదునుగా ఉంది. ఈ ఇంటి అలవాట్లేమిటో ఈ నెల రోజుల నుంచి బాగానే తెలుసుకున్నాను. ఈ అలవాట్లలో బాగా లేనివి ఎలా మార్చాలా అని కూడా ఆలోచిస్తున్నాను. మీరు పైకి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటే కాఫీ వస్తుంది. శాయన్న, వంటింట్లోకి వెళ్ళి వంట మనిషితో కాఫీ చేయమని చెప్పు. చూడు, కాఫీ రుచిగా ఉండాలన్నానని చెప్పు. ఆ నూకలు ఇలాతే నేను పావురాలకు చల్లొస్తాను అంది. శాయన్న చందు పక్క నుంచి వెళ్ళి నూకలున్న గిన్నె గిరిజ చేతికి అందించాడు. గిరిజ అది తీసుకుని పైడాబా మీదకి వెళ్ళింది. చందు విభ్రమంగా వెళ్ళిపోతున్న గిరిజ వైపే చూస్తున్నాడు. పొడుగాటి జడ వెనక నుంచి ఊగుతున్న ఆ నడకలో రవ్వంత కూడా తొట్టుపాట్లేదు. తన స్థితి ఏమిటో, తనేం మాట్లాడాలో తనకు బాగా తెలిసిన హుందాతనం ఉంది. శాయన్న చందు పక్క నుంచి మళ్ళీ క్రిందికి దిగి వంటింట్లోకి వెళ్ళిపోయాడు. తాతయ్య, తాతయ్య చందు బిగ్గరగా పిలుస్తూ తాతగారి గదిలోకి వచ్చాడు. గదిలో మంచం మీద వెనక్కి దిండుకు ఆనుకుని పడుకుని రాజగోపాలరావు గారు పేపర్ చూస్తున్నారు. ఆయన ఒక్క అక్షరం కూడా పొల్లుకోకుండా చందు గిరిజల వివాదం వింటూనే ఉన్నారు. కావాలనే లేచి రాలేదు. తాతయ్య, ఏమిటిది? ఏమిటి విపరీతం? ఇది మన ఇల్లేనా? చందు గదిలోకి వస్తూనే ఆవేశంగా అడిగాడు. ఏమిట్రా, నువ్వు ఈ ఇంట్లో ఉండగానే పరాయి వాళ్ళకి ఇంత పెత్తనమా? ఆ అమ్మాయి నా గత్తలుపులు ఎందుకు తెరవాలి? ఆ అధికారం ఎవరిచ్చారు? ఈరోజు మొదలు నా జోలికి రావద్దని, నా విషయాల్లో కల్పించుకోవద్దని నువ్వు గట్టిగా చెప్పు, తెలిసిందా? ఆయన చందుని తదేకంగా చూశారు. తీక్షణ స్వరంతో అన్నారు. చందు, నీకు అసలు బుద్ధుందా? ఏ మొహం పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చావురా? పెళ్ళైన మొదటి రాత్రి ఆ అమ్మాయిని అలా వదిలేసి స్నేహితులతో ఊళ్ళు తిరగడానికి వెళ్ళిపోతావా? తీరిగ్గా నెల రోజుల తర్వాత ఇంటికి వస్తావా? నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటేనేగా నేను ఈ పెళ్లి చేసింది. బలవంతంగా ఆ అమ్మాయిని నీ మెడకు అంటగట్టలేదుగా. గిరిజకి తల్లి తండ్రి అంటూ నా అనేవాళ్ళెవరూ లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత రభస జరిగేది. ఆ అమ్మాయి అలిగి పుట్టింటికి వెళితే నా పరువు ఏం కాను? 10 మంది మనల్ని చూసి నవ్వడమేగా. అలా అందరి చేత నవ్వించుకోవడానికేనా నేను నీకు పెళ్లి చేసింది? నేనేం చేయను? తాతగారు ఎదురు కేకలు వేయటంతో చందు తగ్గాడు. ఆయన లేచి కూర్చున్నారు. నోరు మొయ్యి, ఇంకా నేనేం చేయను అని అడుగుతున్నావా? 25 ఏళ్ళు దాటినాయి. ఇంకా నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా? ఎన్నాళ్ళు అలా స్నేహితుల్ని వెంటేసుకుని ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతావు? చూడరా, ఒక్క 4 రోజులు ఇంట్లో ఉండి కళ్ళు పెట్టుకుని గిరిజన చూడు. 4 అంటే 4 రోజులు ఇల్లు ఎలా మేనేజ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు నాకంటే బాగా చేస్తోంది. ఆడపిల్ల అయ్యుండి కూడా ఎంత బాధ్యతను ఎత్తిన పెట్టుకుందో, నాకు ఎంత హాయిగా విశ్రాంతిగా ఉందో. నువ్వే ఇలా చూసుకుంటే నాకు ఎంత హాయిగా ఉండేది. ఆయన మంచం మీద నుంచి లేచారు. చేతులు వెనక్కి పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అన్నారు. చందు, నేను నీకు గట్టిగా చెప్తున్నాను. గిరిజ నీ భార్య.
గిరిజని నువ్వు ఏదైనా అవమానం చేస్తే అది నీకు నువ్వు చేసుకున్నట్టే. ఆ అమ్మాయిని కించపరిస్తే ఈ ఇంటి గౌరవాన్ని చులకన చేసినట్లే. బాగా జ్ఞాపకం ఉంచుకో. నువ్వు పగలంతా ఏ తిరుగుళ్ళైనా తిరుగు, రాత్రికి మాత్రం వేళపట్టున ఇంటికి రావాలి. అది ఈ రోజు నుంచి అమలు జరగాలి. నా మాట నీకు విలువ లేదని అంటావా? ఇంట్లోంచి వెళ్ళిపో. నీ స్నేహితులతోనే గడుపు. ఈ ఆస్తంతా గిరిజ పేరిట వ్రాసి నేను అనాథాశ్రమానికి వెళ్ళిపోతాను. చందు ఉలిక్కి పడ్డట్టు చూశాడు. ఆయన మరింత కోపంగా అన్నారు, ఇది బెదిరింపు కాదురా. నువ్వు చెప్పిన మాట వినకుండా పిచ్చి వేషాలు వేస్తే జరిగే పరమసత్యం. వెళ్ళు. గిరిజ మాట మన్నించి ఇంట్లో ఉండదలుచుకుంటే మెట్లెక్కి పైకి నీ గదిలోకి వెళ్ళు. లేదంటే వాకిలి తలుపులు తెరిచే ఉన్నాయి. నిన్ను ఆపేవాళ్ళు కానీ నువ్వు వెళితే బాధపడేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. చందు నిశ్చేష్టుడయ్యాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా తాతయ్య తనకు వత్తాసు లేకుండా కేకలు వేయడం ఇదే ప్రథమం. సరే తాతయ్య. అతను గుమ్మం వైపు కదిలాడు. అంతలోనే వెనక్కు తిరిగి అన్నాడు, చూసావా నువ్వెంత మారిపోయావో. ఆ అమ్మాయి అడుగు పెట్టిందో లేదో మనిద్దరి మధ్య అగాధం సృష్టించేసింది. అందుకే ఈ ఇంట్లో మరో వ్యక్తి మన మధ్య వద్దు తాతయ్యా అని బ్రతిమలాడాను. కానీ నువ్వు నా మాట వినలేదు. సరే, నిన్ను ఈ ఇంటిని మార్చినంత సులభంగా నన్ను కూడా మారుద్దామని అనుకుంటుందేమో. అది ఈ జన్మలో తన కాని పని అని రుజువు చేస్తాను. చందు విసురుగా బయటకొచ్చాడు. అతను వీధిలోకి వెళ్ళిపోవడానికే రోషంగా ఎడమవైపునున్న వాకిలి గుమ్మం వైపు తిరిగాడు. అక్కడ మేనేజర్ ఎదురయ్యాడు. చెయ్యి అడ్డంగా చాపి ఆపుతూ అన్నాడు, చిన్నబాబు, తొందరపడకండి. తాతగారికి వయసుతో మతిపోయింది. మీరు కూడా ఆవేశంతో అదే పని చేస్తే ఎలా? మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఈ ఇంట్లో అడుగుపెట్టిన పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. మేనేజరు అతి నెమ్మదైన స్వరంతో నచ్చ చెబుతున్నట్లుగా అంటుంటే చందు మనసు కాస్త శాంతించింది. చూశారా తాతయ్య వరస అన్నాడు. చూస్తూనే ఉన్నాను. మీరు వెళ్ళిపోయి ఏమీ సాధించలేరు. ఉండిపోతే అనుకున్నదంతా సాధించగలరు. ప్లీజ్ అన్నాడు. చందు ఆగాడు. అతనికి తాతగారి మాటలు గుర్తుకొచ్చాయి. ఈ ఆస్తి అంతా గిరిజ పేరిట వ్రాసి నేను ఏ ఆశ్రమానికో వెళ్ళిపోతాను. తాతయ్య మొండివాడు. పట్టుదలొస్తే అన్నంత పని చేస్తాడు. మేనేజర్ చెప్పింది నిజమే. తను వెళ్ళిపోతే ఈ ఇంట్లో పరాయి వ్యక్తికి పట్టాభిషేకం జరుగుతుంది. అందుకే అతను ఎడమవైపు వాకిలి గుమ్మం వైపు వెళ్ళడానికి అడుగు వేసినా అది విరమించుకొని కుడివైపు తిరిగి మెట్లెక్కి పైకెళ్ళాడు. కొద్దిసేపు అయిన తర్వాత శాయన్న రాజగోపాలరావు గారి గదిలోకి వచ్చాడు. అంతవరకు గండు పిల్లిలా ముఖం పెట్టుకున్న ఆయన శాయన్నను చూడగానే ప్రసన్నంగా దగ్గరికి పిలిచి రహస్యంగా, శాయన్న, బాగా కేకలేశానా? నేను అన్నమాట నిలబెట్టుకున్నానా అని అడిగారు. బాగానే కేకలేశారు బాబు. మీరు ఆ పద్ధతి మీదనే నిలబడితే చిన్నబాబు దారికి వచ్చేస్తాడు. అసలు ఈ పని మీరు ఎప్పుడో చేయాల్సింది అన్నాడు. చూడు చూడు, వెళ్ళు. గదిలో ఏం చేస్తున్నాడో ఏమిటో. మరీ బాధ పెట్టలేదు కదా నేను. అదుగో మళ్ళీ జారిపోతున్నారు అన్నాడు శాయన్న. లేదులే, లేదు లేదు, గాంభీర్యం తెచ్చిపెట్టుకుంటూ అన్నారు. గిరిజ కాఫీ కప్పు తీసుకుని చందు గదిలోకి వచ్చింది. అతను మంచం మీద అడ్డంగా పడినట్టుగా పడుకున్నాడు. బూట్లు విప్పి మంచం కిందికి నెట్టాడు. కానీ మేజోళ్ళు ఇంకా విప్పలేదు. ఇదిగో కాఫీ. గిరిజ సరాసరి అతని గదిలోకి వచ్చేసింది. అతను పడుకునే గిరిజను తీక్షణంగా చూశాడు. ఈ ఇంట్లో పని మనుషులంతా ఎక్కడ చచ్చారు? వారి వారి పనులు చూసుకుంటున్నారు. నాకు కాఫీ ఇవ్వడం వారి పని కాదా? లేక ఇవ్వద్దని నువ్వు ఆజ్ఞ జారీ చేశావా? గిరిజ మాట్లాడలేదు. కప్పు పట్టుకుని అలాగే నిలబడింది. చందు మంచం మీద నుంచి లేచాడు. మెడలో టై విప్పి పక్కన విసిరి కొడుతూ అన్నాడు, తాత, ఇది వెన్నలాంటి మనసు. అది ఎవరు ఏ కాస్త బాధపడినా చూసి సహించలేడు. అతని దృష్టి గిరిజ నడుం దగ్గర వెళ్లాడుతున్న తాళం చెవుల గుత్తి మీద నిలిచింది. నేను వెళ్ళిన తర్వాత ఎన్ని కన్నీళ్లు కార్చావు ఆ తాళం చెవులు కైవసం చేసుకోవడానికి? అభిమానం గల ఆడపిల్లకి అవమానం జరిగితే మనసు మొద్దుబారుతుంది. కళ్ళల్లోకి కన్నీళ్లే రావు. ఆ సంగతి బహుశా మీకు తెలియదేమో. తాతయ్య తాళం చెవులు ఇచ్చాడు కదా అని మురిసిపోకు. ఇది నడమంత్రపు సిరి అని తెలుసుకో. ఆయన నాకిచ్చారని ఎందుకు బాధ? మీరింటి పట్టు నుండి బాధ్యతగా అన్నీ చూసుకుంటే ఈ తాళం చెవులు మీ జేబులోనే ఉంటాయిగా. గిరిజ కాఫీ కప్పు అక్కడ పెట్టింది. గిరిజ వెళుతుంటే వెనక నుంచి అన్నాడు,
పరా ఇంట్లో ఉండి పెత్తనం కావాలని అనుకోవటానికి సిగ్గులేదు? వెళ్ళబోతున్న గిరిజ ఆగింది. ముఖంలోకి రక్తం వెల్లువలా పొంగింది. అవమానం బిగబట్టిన స్వరంతో అంది, మీరు ఆ రాత్రి నన్ను వదిలేసి వెళ్ళిన రోజునే నా సిగ్గుకి భూస్థాపితం జరిగింది. అయినా అందరి ముందు ఆర్భాటంగా పెళ్లి చేసుకుని నన్ను లోకాన్ని వంచించి పెళ్ళైన మొదటి రాత్రే నీకు నాకు సంబంధం లేదన్నందుకు మీకు లేని సిగ్గు నాకెందుకు ఉండాలి? షటప్ అరిచాడు. గిరిజ విసిరిన ఈ ఎదురు బాణం అతని మనసులో బాగానే గుచ్చుకుంది. ఆ కోపం పట్టలేక అతను ఆ కాఫీ కప్పును ఒక్క తోపు దోశాడు. కప్పు నేల మీద పడి భళ్ళున బద్దలైంది. గిరిజ వెనక్కు తిరిగింది. బద్దలైన కప్పుని, నేల ఒలికిన కాఫీని క్షణంసేపు తదేకంగా చూసింది. తర్వాత ఎలాంటి తొట్టుపాటు లేకుండా అంది, ఆ కప్పు ఖరీదు కనీసం 10 రూపాయలు ఉంటుంది. ఆ కాఫీ వెల 1 రూపాయికి తక్కువ ఉండదు. 11 రూపాయలు. కష్టపడి పనిచేస్తే 11 రూపాయలు విలువేమిటో తెలుస్తుంది. తాత ముత్తాతల ఆస్తి తింటూ కులాసాగా తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది డబ్బు విలువ? యూ బ్లడీ ఉమెన్! చందు ఉరికినట్టుగా 2 అంగల్లో గిరిజ దగ్గరకు వచ్చాడు. గెట్ అవుట్! గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్! ఐ విల్ కిల్ యూ! అరిచేశాడు. గిరిజ ఒక్క క్షణం అతని ఆవేశాన్ని చూసింది. అతిగా ఆవేశపడకండి, ఇక పాలు కూడా లేవు, ఒంట్లో నీరసం వస్తే కాఫీ పంపడానికి అనేసి వెళ్ళిపోయింది. చందు కోపం అంతా తలుపు మీద చూపించినట్టుగా దఢాలన మూసివేశాడు. అతని ముక్కు పుటాలు ఆగ్రహంతో అదురుతున్నాయి. అతనికి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి గిరిజేనా? ఎంత లేసి మాటలంటోంది! ఎంత గుండె ధైర్యం! చందు టేబుల్ మీద ఉన్న పూల కుండీని తీసి నేలకేసి కొట్టాడు. అతను ఆ రాత్రి ఊరు వెళ్ళిన తర్వాత గిరిజ ఏమై ఉంటుందా అని చాలాసార్లు ఆలోచించాడు. అంత అవమానం జరిగిన తర్వాత ఏ కాస్త అభిమానం ఉన్నా ఆ అమ్మాయి ఇక ఇంట్లో ఉండదనుకున్నాడు. ఒకవేళ ఉన్నా తన ఎదుటికి రాదని, తనకు ముఖం చూపించదని భావించాడు. ఆ క్షణంలో అతనికి గిరిజ మీద జాలేసింది కూడా. కానీ తను ఊహించింది ఒకటైతే ఇక్కడ జరిగింది పూర్తిగా వేరు. గిరిజ అతను అనుకున్నట్లుగా వెళ్ళిపోనూ లేదు, దెబ్బతిన్న పిల్లిలా ముడుచుకుని ఓ మూలగానూ ఉండలేదు. గాయమైన ఆడపులి వేటగాడి వంక చూస్తున్నట్లుగా చూస్తోంది. ఆ కళ్ళల్లో రవ్వంత కూడా భయం లేదు. ఆ ప్రవర్తనలో కాస్త కూడా జంకు కనిపించడం లేదు. గిరిజని తను ఎంత త్వరగా వదిలించుకుందామని చూస్తున్నాడో ఆ అమ్మాయి అంత స్థిరంగా ఇంట్లో ఉండిపోయేలా ఉంది. అతనికి ఇది చాలా కోపంగా అనిపించింది. చందు టిప్ టాప్గా డ్రెస్అప్ అయి కిందికి వచ్చాడు. అక్కడ గిరిజ అతనికంటే అందంగా ముస్తాబై అతని కోసం వేచి చూస్తున్నట్లుగా నిలబడింది. నీలం రంగు షిపాన్ చీర కట్టుకున్న గిరిజ నీలమేఘంలా ఉంది. జడలో ఉన్న కనకాంబరం పూలమాల ఆ అమ్మాయి బుగ్గల్లో ఎరుపుకి పోటీ పడుతున్నట్లుగా ఉన్నది. తనతో పాటు అడుగులు వేస్తున్న గిరిజను చూడగానే చందు ఆగాడు. నువ్వెక్కడికి? మీతో వస్తున్నాను. నేనెక్కడికి వెళ్తున్నానో తెలుసా? తెలుసు, క్లబ్బు. అతను హేళనగా చూశాడు. ఏనాడైనా ఆ పేరు విన్నావా? సినిమాలు, పుస్తకాలు వీటి పుణ్యమా అని అలాంటివి అందరికీ బాగానే తెలుస్తాయి. ఈ అవతారంతో అక్కడికొస్తే అందరూ నవ్వుతారు, నిన్నొక దిష్టిబొమ్మలా చూస్తారు. అక్కడున్న అవతారాల్లో నాదో అవతారంగా ఉంటుంది. దిష్టిబొమ్మైనా పర్వాలేదు, ప్రత్యేకత ఉంటుంది. చందుకి గిరిజని చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. తాతయ్య పుణ్యమా అని మంచి చీరైతే కట్టుకున్నావు కానీ అక్కడ ఆ కత్తులు కటార్లతో డిన్నర్ ఎలా తినాలో నీకెలా తెలుస్తుంది? నువ్వు వాటితో అవస్థ పడుతుంటే అందరూ నన్ను చూసి నవ్వడానికా? నేర్చుకుంటాను. పుడుతూనే అందరూ అన్నీ నేర్చుకోరుగా. మీరు మీ పరిస్థితుల వల్ల త్వరగా నేర్చుకుంటే నేను కాస్త ఆలస్యంగా నేర్చుకుంటాను, అంతే కదా. అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు. ఉంటే నాకే, వాళ్ళు మీ ఫ్రెండ్సేగా. నేను వాళ్ళకి తెలిసిందాన్నేనయ్యే. అక్కడ నిలబడిన మేనేజరు శాయన్న ఈ తర్కం వింటూ ఉన్నారు. ఇంతలో రాజగోపాలరావు గారు రానే వచ్చారు. చందు, నువ్వు బయటికి వెళుతుంటే గిరిజను కూడా వెళ్ళమని నేనే చెప్పాను. ఇద్దరూ కలిసి వెళ్ళండి. చందు ఇక మాట్లాడలేకపోయాడు. వెళ్ళి కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. అతను రయ్యమని స్టార్ట్ చేశాడు. సర్రున రివర్స్లో కారును గేటుకు రవ్వంతలో కొట్టుకోకుండా తప్పించి బయటికి తీశాడు. గిర్రున పక్కకు తిప్పాడు. ఇష్టం వచ్చినట్టుగా వచ్చేపోయే కార్లకి, లారీలకి ఎక్కడ రాసుకుంటుందోనన్నట్టుగా తీసుకెళ్తూ డ్రైవ్ చేయసాగాడు. కానీ గిరిజ కాస్త కూడా భయపడలేదు. ఎగిరిపోతున్న పైటను పట్టుకుంటూ గాలికి చెదిరిన జుట్టును సరిచేసుకుంటూ నిటారుగా కూర్చుంది.
చందు సడన్ బ్రేక్తో కారుని ఓ పక్కగా ఆపేశాడు. గిరిజ మాట్లాడలేదు. చందు తనే అన్నాడు, గిరిజ, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయి. నేనిప్పుడు మిమ్మల్ని పట్టుకుని బంధించలేదే వదిలేయడానికి. నవ్వులాట కాదు, నేను సీరియస్గా చెప్తున్నాను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, తాతయ్య పోరు పడలేక చేసుకున్నానని నీకు ఆనాడే చెప్పాను. అది చాలా ఆలస్యం అయిన తర్వాత అనుకుంటున్నాను నేను. మీరు మొదటే నాకు చెప్పుంటే ఈ పెళ్ళి జరిగేది కాదు. తాతయ్య నాకు నువ్వు పెళ్లి కూతురు అని చెప్పలేదు. అది నా తప్పు కాదు. అతను స్టీరింగ్ మీద కొట్టాడు. వెంటనే బొయ్యమని హారన్ మోగింది. తప్పంతా నాది, నాది ఒప్పుకుంటున్నాను, సరేనా? నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటో చెప్పు, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. పరిష్కారమా? నన్ను మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భారీగా భరించడమే ఉన్న పరిష్కారం. నువ్వు నన్నెందుకు వదిలేవు? వదిలేసి నేనేం చేయాలి? నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండు. నువ్వెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. డబ్బా? గిరిజ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఎంత అమాయకులు మీరు! మిమ్మల్ని విడిచిపెడితే నాకు కొంత డబ్బే వస్తుంది. మిమ్మల్ని వదలకుండా ఉండిపోతే మీ డబ్బంతా మీ భార్యగా నాకే చెందుతుంది. పోనీ డబ్బు కోసమే అయితే అలాగే ఉండిపో, కానీ ఇంట్లో ఉండు. ఇలా నాతో బయటికి రావడం దేనికి? గిరిజ మెడ మీద నుంచి ముందర పడిన కనకాంబర పూలమాల వెనక్కి తోసుకుని సరిచేసుకుంటూ స్పష్టమైన కోమల స్వరంతో అంది, తప్పకుండా వస్తాను. ఎందుకంటే పెళ్ళైన మొదటి రాత్రి మీరు మీ మనసులో మాట బయటపెట్టేశారు. నాకు త్వరలో డైవోర్స్ ఇచ్చేస్తానన్నారు. నేను మీతో రాకపోతే మీ అభిరుచులకు తగ్గట్టుగా లేనని సాకు చెప్పి మీరు నాకు విడాకులు ఇవ్వచ్చు. అతను నుదురు కొట్టుకున్నాడు. కర్మ, నువ్వింత తెలివిగలదానివని నేను అనుకోలేదు. అందుకే అలా వాగేశాను. ఇక ముందైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎక్కువగా మాట్లాడటం ఎప్పుడూ ప్రమాదమే. ఎందుకంటే ఆ మాటల్లో మనమేమిటో బాగా తెలిసిపోతుంది. అతను గిరిజను తీక్షణంగా చూశాడు. ఆ చూపులకి కించిత్తు కూడా చెలించలేదు. దూరంగా ట్యాంక్ బండ నీళ్లలో తిరుగాడుతున్న పడవల్ని రెప్ప వాల్చకుండా చూస్తోంది. అతనికి ఈ అమ్మాయిని బెదిరించి పోట్లాడి లాభం లేదని అర్థమైపోయింది. నిస్సహాయంగా చూస్తూ అన్నాడు, చిచి, ఈ వెధవ పెళ్లిలోకి తాతయ్య మనిద్దరిని లాగబట్టి కానీ లేకుండా ఉంటే ఎంత బాగుండేది. మీ తమ్ముడికి నేను అంత సాయం చేశానని నువ్వు నా పట్ల ఎంతో గౌరవంగా ఉన్నావు. అది అలాగే ఉంటే ఎంత హాయిగా ఉండేది. నువ్వు నన్ను దేవుళ్ళా భావిస్తున్నావని శాయన్న చెప్పాడు. నేను చాలా తప్పు పని చేస్తున్నానని భగవంతుడికి తెలిసినట్లుంది. అర్హత లేని వ్యక్తికి గౌరవం ఇస్తున్నావు సుమా అన్నట్లుగా ఈ పని చేసి నా కళ్ళు తెరిపించాడు. చందుకి కోపం వచ్చేసింది. అంటే ఇప్పుడు నేనంటే నీకు గౌరవం లేదంటావు, అంతేగా? ఎవడికి కావాలి నీ బోడి గౌరవం? దానికోసం నేనేం ప్రాకులాడటం లేదు. మీ అభిమానం కోసం కూడా ఇక్కడ ఎవరూ ఎదురు చూడటం లేదు. నేను తలుచుకుంటే నిన్ను వదిలించుకోలేనని అనుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఆ ప్రాణం అనేది నాలో లేకుండా మీరు చేస్తే తప్ప. ఏమిటి? అతని చేయి గాలిలోకి లేవబోయి ఆగింది. వెర్రిగా చూసిన అతను వెంటనే కారు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చందు గిరిజతో ఇక ఏం మాట్లాడలేదు. కారు సరాసరి వచ్చి క్లబ్ ముందు ఆగింది. కారు ఆగగానే మిత్ర బృందం చందు కోసం బిలబిలా వచ్చింది. ఏమిట్రా, 2 రోజుల నుంచి దర్శనాలు లేవు? చందు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? గబగబా అంటున్న వాళ్ళు కారులోంచి దిగుతున్న గిరిజను చూసి ఆగిపోయారు. అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. కొంతమంది మెడలు గోక్కుంటూ వెనక్కి వెళ్ళిపోతే మరికొంతమంది గిరిజన చూడనట్లే చందుతో మాటలు సాగించారు. కొంతమంది గిరిజన పలకరించారు. నమస్కారం వదిన గారు. నమస్తే మిసెస్ గిరిజ. నమస్కారం మిసెస్ గిరిజ. నమస్కారం మిసెస్ చందు. గిరిజ వాళ్ళకు నమస్కరించింది. బాగున్నారా? నవ్వు ముఖంతో అడిగింది. ఎంతసేపు మీ ఫ్రెండ్ని క్లబ్కి తిప్పడమేనా? మీరు మా ఇంటికి రాకూడదు అంది. అందరూ ఈ ఆహ్వానానికి తెల్లబోయారు. చందు మమ్మల్ని ఇంటికి పిలవడు, లేకపోతే మేమెందుకు రాము అంటూ ఫిర్యాదు చేశారు. అమ్మో, ఇంటికా? వాళ్ళ తాతయ్య ఊరుకోడు అన్నాడు ఇంకో అతను. ఇప్పుడు పెత్తనం మారిందిలేవోయ్ అన్నారెవరో. క్షణంలో అందరూ తనతో మానేసి గిరిజతో మాట్లాడటం గమనించాడు చందు. అతనికి గమ్మత్తుగా అనిపించింది. అందరూ లోపలికి వెళ్ళారు. టేబుల్ దగ్గర కూర్చున్నారు. చందు అందరికీ డ్రింక్స్కి ఆర్డర్ ఇచ్చాడు. అందరూ పేరు పేరున ఏం కావాలో, తమ ప్రత్యేక ఇష్టాలేమిటో చెప్పారు.
చందు గిరిజని అడిగాడు. నువ్వు? మీరేది తాగితే అది. నోవా కోలా 2 అన్నాడు చందు బేరర్తో. చందు డ్రింక్ చేయడు, మీకు తెలుసా? అడిగాడు రమేష్. గిరిజ తెలియదన్నట్లు తల తిప్పింది. నా గురించి ఏమీ తెలీదు, ఇంకా చాలా తెలుసుకోవాలి అన్నాడు అతను. డ్రింక్స్ వచ్చినాయి. హఠాత్తుగా క్లబ్లో లైట్లు ఆరిపోయినాయి. దూరంగా ఎర్రటి వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నక్షత్రంలా మెరిసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు చూసేవారికి ఉద్రేకం కలిగించేటంత బిగువుగా పొట్టిగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఒళ్ళు వెనక్కి ముందుకి విరుస్తోంది. నేపథ్యంలో నుంచి సంగీతాన్ని ఆర్కెస్ట్రా వినిపిస్తోంది. ఆ సంగీతం దెయ్యపు అరుపుల్లా వికృతమైన కేకలతో భయంకరంగా ఉంది. అది డ్యాన్స్ అంటున్నారు వీళ్ళు. మజాగా ఉందంటూ తలలు ఊగిస్తున్నారు. గిరిజ ఆ అమ్మాయినే తదేకంగా చూస్తోంది. గిరిజ చిన్నప్పుడు ఒకసారి సర్కస్ చూసింది. ఆ సర్కస్లో ఆడపిల్లలు తీగల మీద నడుస్తూ ఉయ్యాల మీద నుంచి దూకుతూ ఎన్నెన్నో ఫీట్స్ చేశారు. ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎంతసేపో వాళ్ళని గురించి బాధపడింది. పాపం వాళ్ళు క్రింద పడితే, ఏ కాలో చెయ్యో విరిగితే. గిరిజ ఎన్నో రోజులు ఆ సర్కస్ అమ్మాయిల్ని మర్చిపోలేకపోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ గిరిజకిప్పుడు గుండెల్లో అదే భావం ఏర్పడింది. బట్టలు విప్పేస్తూ డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయిని చూస్తుంటే అదే జాలి గిరిజకు కలిగింది. ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల గౌరవంగా గుట్టుగా బ్రతకాలనే అనుకుంటుంది. కానీ అందరి జీవితాల్లోనూ అది సాధ్యపడదు. మృగతృష్ణగా మిగులుతుంది. కొంతమంది ఇలా సంఘానికి నిషా ఎక్కించే మత్తు పానీయాల్లా మారతారు. మరికొంతమంది నోరులేని ఇల్లాళ్లుగా భర్తల దౌర్జన్యానికి గురవుతారు. ఇంకా కొంతమంది పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసినా పెళ్ళి అవ్వక, అయినా అది సరిగ్గా నిలవక, సంఘం అనే సూటిపోటీ మాటలకు తట్టుకోలేక వెన్నుపూస విరిగినట్టుగా కృంగి ఉన్న సుఖం కూడా అనుభవించలేక ఉసూరుమంటూ జీవితం వెళ్లదీస్తారు. కొంతమంది సంఘ సేవ చేస్తే మరికొంతమంది తమ స్వార్థంతో ఎదుటివారి జీవితాలను దోచేస్తారు. జీవితంలో దగా పడటంలో, సంఘం పాదాల క్రింద నిర్దయగా నలిగిపోవటంలో, మగవాడి స్వార్థానికి బలి అవ్వడంలో సంఘటనలు ఏ కాస్తో వేరైనా వాటిల్లో అనుభవం మాత్రం అందరిది ఒక్కటే. ఆ డాన్సర్ని చూస్తూ రమేష్ ఈ లోకంలో లేనట్లుగా అంటున్నాడు. అబ్బా, కొబ్బరి ముక్కలా ఉంది, కొరికే బుద్ధేస్తోందిరా. శ్రీనివాస్ టేబుల్ క్రింద నుంచి రమేష్ కాలు మీద తన పాదంతో గట్టిగా నొక్కాడు. అబ్బా, చంపేశావు కదరా అన్నాడు రమేష్ తిరిగి చూస్తూ. ఏమిటా వాగుడు? అవతల చందు భార్య ఉంది కనుసైగ చేస్తూ రహస్యంగా చెప్పాడు. కర్మ, వీడు ఈవిని వెంటేసుకొచ్చాడెందుకు? మనం నోరు విప్పి మాట్లాడేందుకు లేదు విసుక్కున్నాడు రమేష్. వాళ్ళకి ఈరోజు చందు చాలా పరాయిగా కనిపించాడు. అతను నవ్వలేదు, జోక్ చేయలేదు. సీరియస్గా చూస్తూ కూర్చున్నాడు. అబ్బా, భార్యలు భర్తల్లో హ్యూమర్ని నమిలి మింగేస్తారు అనడానికి మన చందు ఏ సాక్ష్యం. వాడు చూడు ఈరోజు ఎలా ఉన్నాడో. హెడ్ మాస్టర్ గారి ముందు స్కూల్ పిల్లవాళ్ళ ఉన్నాడు. బోరుగా ఉంది, ఇక పోదాం అనుకున్నారు. ఒక్కొక్కరే చందుకు చెప్పి జారుకున్నారు. ఫ్రెండ్స్ లేకపోయేసరికి చందుకి విసుగొచ్చేసింది. వెళ్ళిపోదాం అంటూ లేచాడు. ఇంటికి తిరిగి వస్తుండగా చందు అడిగాడు, ఎలా ఉంది డ్యాన్సు? ఎలా ఉంటుంది? అక్కడ చూసింది ఏదైనా కొత్త అయితేగా అంది గిరిజ. అంటే ఏముంది, ఎక్కడ చూసినా ఒకటే సంగతి. మగవాడి ఆనందం కోసం ఆడది పడే పాటలు. ఇంటి దగ్గర భార్య వంట చేసి భర్తను మురిపించాలని చూస్తుంది. క్లబ్కు వెళితే డ్యాన్సర్ తన ఒళ్ళు వంపులు చూపి తన్మయపరచాలని తహతహలాడుతుంది. స్త్రీ ఎందుకో ఇట్లా మగవాడి చుట్టూ తన జీవితం అల్లుకోవాలని చూస్తుంది. ఆ ఆడవాళ్ల కోవలోకి నువ్వు రావుగా. రాకూడదనే అనుకుంటున్నాను. కానీ మమ్మల్ని సృష్టించిన భగవంతుడు కూడా మగవాడేగా. ఆడవాళ్ళందరి మనసులు ఒకే మైనంతో తయారు చేసి ఉంటాడేమో. రవి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రాజగోపాలరావు గారు అన్నమాట అక్షరాలా నిలుపుకున్నారు. గిరిజ పెళ్ళవగానే రవిని ఋషి వ్యాలీ తీసుకెళ్లి స్కూల్లో చేర్పించి అవసరమైన ఫీజు కట్టి వచ్చారు. అంత క్రితమే శాయన్నను తోడిచ్చి విజయవాడ పంపి గిరిజ ఉంటున్న ఇల్లు ఖాళీ చేయించొచ్చేలా ఏర్పాటు చేశారు. గిరిజ పెళ్లి గురించి చుట్టుపక్కల వాళ్ళంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారని, తనని అనేక ప్రశ్నలు వేశారని రవి చెప్పాడు. ఋషి వ్యాలీ వెళ్ళిన తర్వాత రవి వారం రోజులకు ఒకసారి ఉత్తరం వ్రాస్తూనే ఉన్నాడు. ఆ ఉత్తరం నిండా వాడి స్కూల్ కబుర్లే. సంతోషం నిండిన ఆ కబుర్లు చదువుతుంటే గిరిజకి ఎంతో హాయిగా ఉంటుంది. ఈరోజు కూడా గిరిజ రవి దగ్గర నుంచి వచ్చిన అలాంటి ఉత్తరాన్ని చదువుతోంది. అక్క, నేను కులాస.
నువ్వు కులాసా అని తలుస్తాను. రాజగోపాలరావు గారికి నా నమస్కారాలు. అక్క, నువ్వు బొత్తిగా జవాబే వ్రాయడం లేదు. చాలా అశ్రద్ధ చేస్తున్నావు. ఇక్కడ నాకంతా బాగుందక్క. ఈ స్కూల్ వాతావరణం చూస్తుంటే ఎవరైనా చదువుకుంటే డబ్బున్న అబ్బాయిగానే చదువుకోవాలని అనిపిస్తోంది. బెజవాడలో బ్యాగ్ మోసుకుంటూ ఫీజు కోసం ఏ నెలది ఆ నెల వెతుక్కుంటూ చదివే ఆ చదువుకి ఈ చదువుకి ఎంత తేడా కదా. నా ఈ అదృష్టానికి మా గిరిజక్కే కారణం అనిపిస్తోంది. రాజగోపాలరావు గారు ఎంతో మంచివారు కదూ. అక్క, నువ్వు చందు గారిని చేసుకోకపోతే నాకింత బాగా చదివే భాగ్యం అబ్బేదా? కానే కాదు. నువ్వు చెప్పినట్లే నేను మధుమూర్తికి ఉత్తరం వ్రాశాను. అతను వెంటనే జవాబు వ్రాశాడు. ఆ జాబు కూడా ఇందులో జత చేర్చి పంపిస్తున్నాను. అక్క, మధుమూర్తి చాలా మంచివాడు. నువ్వే అతనికి ఉత్తరం వ్రాయి. మీరిద్దరూ స్నేహితులు కదా. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని అతనికి కోపం వచ్చింది. నువ్వు ఉత్తరం వ్రాస్తే ఆ కోపం అంతా పోతుంది. తప్పకుండా వ్రాయి. నాకు కూడా జవాబు వ్రాయి. వ్రాస్తావు కదూ. అందరినీ అడిగానని చెప్పు. బావగారికి నా నమస్కారాలు. రవి. గిరిజ ఆ ఉత్తరం చూడగానే నిట్టూర్చింది. బావగారికి నమస్కారాలు. రవి ఎంత తేలిగ్గా బావగారు అన్నమాట అలవాటు చేసుకున్నాడు. వాడి నోటి వెంట ఆ మాట వింటే తనకే ఎలాగో అనిపిస్తోంది. గిరిజ మధుమూర్తి వ్రాసిన ఉత్తరం తెరిచింది. అది చాలా క్లుప్తంగా అయినా అభిమానపూర్వకంగా ఉంది. చిరంజీవి రవికి ఆశీర్వదించి వ్రాయినది. నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది. నేను పని ఒత్తిడిలో ఉండి వెంటనే నీకు జవాబు వ్రాయలేకపోయాను. నువ్వేమీ అనుకోవద్దు. నువ్వు వ్రాసిన ఉత్తరం 2-3 సార్లు చదివాను. అందులో మీ అక్క పెళ్లి ఎంత త్వరగా అనుకోకుండా జరిగిందో విపులంగా వ్రాసావు. గిరిజ నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంది అని నాకేం కోపం లేదు. రవి, ఈ విధి ఉందే, ఇది చాలా విచిత్రమైంది. ఒక్క పూటలో ఒక్క క్షణంలో వ్యక్తుల సంబంధ బాంధవ్యాలు మార్చివేస్తుంది. అనుకోని సంఘటనలతో దూరంగా ఉన్న మనుషుల్ని హఠాత్తుగా కలిపివేయనూ గలదు, విడదీయనూ గలదు. మనం నిస్సహాయంగా దాని చేతిలో పావులుగా మారి చూస్తూ ఉండడం మినహా ఇంకేం చేయలేం. అక్క పెళ్లి గురించి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. ఎందుకంటే గిరిజ తెలివి తక్కువ పిల్ల కాదు. ఎంత విపరీతమైన పరిస్థితి అయినా విచక్షణ జ్ఞానం కోల్పోదు. తన పరిస్థితి తను బాగానే ఆలోచించగలదు. గిరిజ నిర్ణయాలు చాలా వరకు సరైనవిగానే ఉంటాయి. ఆ విషయం గిరిజ కంటే నాకే బాగా తెలుసు. గిరిజ మీద నాకు కోపం వచ్చిందని నువ్వెందుకు అనుకున్నావు? గిరిజకి పెళ్ళయింది. ఇదివరకు గిరిజ కాదు కదా. అదీ కాకుండా నేను పని ఒత్తిడిలో చాలా తీరిక లేకుండా ఉన్నాను. అందుకని వ్రాయలేదు. నువ్వు అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాస్తూ ఉండు. గిరిజకి ఉత్తరం వ్రాస్తే తనని నేను అడిగానని చెప్పు. ఆశీస్సులతో మధుమూర్తి. ఆ ఉత్తరం చదవగానే గిరిజ కళ్ళు చెమ్మగిల్లాయి. మధు మనసు ఎంత అనృత్యపూరితమో ఆ ఉత్తరమే చాటి చెబుతోంది. మధుకు ఉత్తరం వ్రాయాలని ఎంతగానో అనిపిస్తోంది, కానీ ఎలా వ్రాయాలో ఏం వ్రాయాలో తెలియడం లేదు. గిరిజకి చాలాసార్లు మరీ అనిపిస్తోంది, ఈ ఇంటిలో తన స్థానం ఏమిటి? నీకు నాకు సంబంధం లేదని చందు స్పష్టంగా చెప్పేశాడు. అతని ప్రవర్తన కూడా అలాగే ఉంది. తెలుసో తెలియకో తను ఈ పెళ్లి చేసుకుంది. ఇదొక బాధ్యతగా భావించి అతన్ని చక్కదిద్దుకుని తనని అర్థం చేసుకునేలా చేసి అతని జీవితంతో అల్లుకుపోమని విచక్షణ జ్ఞానం చెబుతుంటే అదేం అవసరం లేదు, అంతకంటే చావడం నయం. అంత అవమానం చేసిన తర్వాత మళ్ళీ అతన్ని ప్రేమించడమా? అది ప్రేమించటం కాదు, దేవిరించటం అవుతుంది అని అభిమానం కోపంగా తిరస్కరిస్తోంది. అవమానాగ్నితో కుతకుతలాడుతున్న గిరిజకి రాజగోపాలరావు గారి చల్లటి నీడ ఎంతో ఉపశమనం కల్పిస్తోంది. చందుని దారికి తీసుకురావాలని ఆయన పడని తాపత్రయం లేదు. అసలు చందుకు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు? అదే మాట రాజగోపాలరావు గారిని అడిగితే వాడు సూర్యుని వాడి పెళ్ళాన్ని చూసి అలాంటి నిశ్చయానికి వచ్చాడు అంటారు. గిరిజకు అది నమ్మబుద్ధి కాలేదు. రాజగోపాలరావు గారు సరిగ్గా కనుక్కుని ఉండలేకపోవచ్చు. చందుకి మనసులో పెళ్లి పట్ల ఇంత విముఖత్వం ఏర్పడిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలి తను. అక్కడికి ఒకసారి చందుని అడిగేసింది, పెళ్ళి అంటే ఎందుకంత విముఖత్వం మీకు? అది నా సొంత విషయం, నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పెడసరంగా జవాబు చెప్పాడు అతను. గిరిజ అతనితో మళ్ళీ ఆ విషయం గురించి తర్కించలేదు. ఎలా తెలిసిందో గానీ గిరిజకు డబ్బుగల అబ్బాయితో పెళ్ళయిందని గిరిజ బంధువులు చాలామందికి తెలిసింది. ఎవరెవరో ఉత్తరాలు వ్రాస్తున్నారు. పినతల్లి మనవరాలట, పెద్ద మామయ్య చిన్న కూతురట.
తల్లి స్నేహితురాలి చెల్లెలు కొడుకట. గిరిజ వాటిలో చాలా వాటికి జవాబే వ్రాయలేదు. ఒకరోజు ఒక వయసు మళ్ళిన ఆవిడ 2 ఆడపిల్లలను వెంటేసుకుని సరాసరి ఇంటికే వచ్చింది. గిరిజ ఎక్కడా? మా గిరిజమ్మ తల్లి ఏది అంటూ పిలిచింది. సాయన్న గిరిజను పిలుచుకొచ్చాడు. ఆవిడ్ని గిరిజ ఎన్నడూ చూడలేదు. గిరిజను కూడా ఆవిడ చూడలేదు. ఎక్కడ నాయనా మా గిరిజ అంది. ఇదిగో సాయన్న చూపించాడు. ఆవిడ అమాంతంగా గిరిజ దగ్గరగా వచ్చి కౌగిలించుకుంది. బుగ్గలు పుణికింది. అసలు నీ పెళ్ళి నేను చేయాల్సింది. నీకు అత్తయ్యనవుతానమ్మా. మీ నాన్న ఎప్పుడూ నీ గురించే వ్రాస్తుండేవాడు. మీ అమ్మ పోయిన తర్వాత నేను వద్దామనే అనుకున్నాను. కానీ ఏది, మా వారికి పక్షవాతం. ఇంట్లో చేసే దిక్కు లేదు. ఈ ఊరు పెళ్ళికొచ్చాను. నువ్విక్కడే ఉన్నావని తెలిసింది. అందుకే అడ్రస్ పట్టుకుని వెతుక్కుంటూ వచ్చాను. నా కూతుళ్ళు మాత్రం గిరిజ నిన్ను చూస్తుందా, నీతో మాట్లాడుతుందా అని సణుగుతూనే ఉన్నారు. అది ఎంత డబ్బు గలవాడిని పెళ్ళాడినా నా అన్న కూతురే కదా అంటూ వచ్చాను. గిరిజ ఆవిడ్నే చూస్తోంది. దూరంగా కూర్చున్న కూతుళ్ళని పిలిచింది. రమణి, వెంకటి, రండమ్మా, మన గిరిజ మీరింతప్పుడు చూసుంటారు. వాళ్ళు లేచి వచ్చారు. ఇంతలో రాజగోపాలరావు గారు అక్కడికి వచ్చారు. ఆవిడ ఆయన ఎవరు అని అడిగి తెలుసుకుని గిరిజ చెప్పగానే అలాగా అంటూ ఆయన దగ్గరకు వెళ్ళి తాను పరిచయం చేసుకుంది. నేను గిరిజ మేనత్తని. దాన్ని చూడాలనిపించి వచ్చాను. మా అన్నయ్య పోయాడు. ఇది ఎక్కడో అక్కడ చల్లగా ఉంది. నాకెంతో సంతోషంగా ఉంది. మీరు మా స్థితిగతులు చూడకుండా మీ మనవడికి చేసుకున్నారంటే మీ మనసు ఎంత గొప్పదో నాకు అర్థమవుతోంది. అసలు మీలాంటి గొప్ప మనిషిని కళ్ళతో చూస్తేనే జన్మ ధన్యమవుతుంది. సగం మిమ్మల్ని చూద్దామనే వచ్చాను అంది. గిరిజ, మీ అత్తయ్యని లోపలికి తీసుకువెళ్ళు అన్నారాయన. గిరిజ మేనత్త 4 రోజులుంది. రాజగోపాలరావు గారు కారులో ఊరంతా తిప్పి చూపించారు. వెళ్ళేటప్పుడు అందరికీ గిరిజ చేత బట్టలు పెట్టించారు. ఎందుకు బాబు ఇవన్నీ అంటూనే తీసుకుంది. వెళ్లే ముందు గిరిజతో, ఎక్కడో సుడుండి భాగ్యవంతుల ఇంట్లో పడ్డావు. కాస్త మమ్మల్ని కనిపెట్టుండవే గిరిజ అంది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గిరిజ రాజగోపాలరావు గారి గదిలోకి వచ్చింది. ఏమ్మా, వెళ్ళిపోయారా వాళ్ళు అని అడిగారు ఆయన. వెళ్ళారు బాబుగారు. మీరు ఆవిడికి ఎంత ఇచ్చారు అని అడిగింది. ఎంత, 1000 రూపాయలు. పిల్ల పెళ్ళి ఏదో కుదురుతుందట, పెళ్ళికి సాయం చేయమని అడిగింది. ఆవిడ అలా ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి అందరినీ అలానే సాయం అడుగుతోంది. ఆ డబ్బు వసూలు చేసి ఇంట్లోకి వాడేస్తుందే తప్ప పెళ్ళికి దాచదు. ఆయన సానుభూతిగా చూశారు. పోన్లెమ్మా, మధ్యతరగతి సంసారాల్లో ఆ ఇబ్బందులు అలాంటివి. అవి మనం పట్టించుకోకూడదు. ఈవిడ ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాన్న పోతే కనీసం మేమేమైనామో అని కూడా ఒక్క ఉత్తరం ముక్క వ్రాసి కనుక్కోలేదు. ఇప్పుడు ఎంత ప్రేమ ఒలకబోస్తోందో. గిరిజ, నా డబ్బు నీకు ఇలా దూర బంధువుల్ని దగ్గరకు చేరిస్తే నాకు చాలా సంతోషమే. నువ్వు ఈ ఇంటి కోడలిగా అందరికీ అపురూపంగా అండగా ఉండాలి. ఎంతమందికి ఉంటే ఏం లాభం, ఒక వ్యక్తికి మాత్రం నేను అస్సలు అవసరం లేదు లోపల అనుకుంది గిరిజ. కథ పేరు గిరిజా కళ్యాణం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవల్లోని 6వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.